జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం నవంబర్ 27వ తారీఖు వరకు, అంటే నవంబర్ మొత్తం కూడా వేసుకోవచ్చు, ఇంకా 2-3 రోజులు ఉంది. 28వ తారీఖు వరకు కూడా ఉంది ఇది. అంటే మన డిగ్రీస్ వైజ్లో చూసుకుంటే కనుక 28వ తారీఖు వరకు కూడా చూస్తుంది. ఇన్ని రోజులు కూడా శనీశ్వరుడు వక్రగతిలోకి వెళ్తున్నాడు. శని మహారాజు వక్రగతిలోకి వెళ్ళడము, శనైశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో, ఆయన ప్రస్తుతం మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో ఆయన సంచారం చేస్తూ ఆయన వక్రగతిలోకి వెళ్ళే నక్షత్రాలు ఉత్తరభద్ర, పూర్వభద్ర నక్షత్రాల్లోనే ఆయన వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. ఆయన అంటే వక్రగతి అంటే మళ్ళీ కుంభరాశి వైపు ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు, ఆయన వెళ్తూ ఉన్నాడు. శనీశ్వరుడు వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మనం డొమెస్టిక్ అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనం చూద్దాం. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ జన్మజాతకంలో శనీశ్వరుడు నీచపడి ఉన్న ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది వక్రగతి అనేది. అలాగే కొన్ని రాశుల వాళ్ళకి వక్రగతి చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. రాశులు ఏంటంటే మేషరాశి, వృశ్చిక రాశి, అలాగే కర్కాటక రాశి, సింహరాశి. మీకు ఆయన వక్రగతిలోకి వెళ్ళడం చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి చాలా మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అందరిలోకి ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ వస్తుందంటే మేషరాశి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఇంకా ఎక్కువ వరాలను ఆయన ప్రసాదిస్తాడు. కారణం ఏంటంటే ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు మేష, వృశ్చిక రాశుల వాళ్ళకి శనీశ్వరుడు ఎప్పుడూ కూడా అంతర్గత శత్రువే, అంత మంచి ఫలితాన్ని ఇవ్వడు. కానీ ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు మంచి ఫలితాన్ని చూసి తీరుతారు మేష, వృశ్చిక రాశుల వాళ్ళకి. అంటే ఇది మీ జన్మజాతకంలో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నా లేకపోయినా ఈ పాయింట్ అప్లికేబుల్ ఉంటుంది. మీరు మేష, వృశ్చిక రాశి లేదా కర్కాటక, సింహరాశులై మీ జన్మజాతకంలో ఆయన వక్రగతిలో ఉంటే ఇది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక, సింహరాశుల వాళ్ళకి అసలు కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసుకుంటే శనీశ్వరుడు అంతర్గత శత్రువు, అంటే పైకి కనిపించని అంతర్గత శత్రువు విభేదం చంద్రుడితోటి ఉంటుంది. చంద్రుడికి అసలు ఎవరితోటి విభేదాలు ఉండవు, అన్ని ప్లానెట్స్ తోటి ఆయనకి శత్రుత్వం అయితే ఉండదు. మిత్రత్వం మాట పక్కన పెడితే శత్రుత్వం అయితే ఉండదు. కానీ అలాంటి చంద్రుడితోటి కూడా ఆయనకు అంతర్గత విభేదం ఉంటుంది. అందుకని కర్కాటక రాశి వాళ్ళకి ఆయన పూర్తి అనుకూలుడు కాదు. మళ్ళీ ఎక్సెప్షన్స్ ఉంటాయి వీటిలో, కండిషన్స్ అప్లై, ఎక్సెప్షన్స్ ఉంటాయి మళ్ళీ వీటిల్లో కూడా. సింహరాశి వాళ్ళకు చూస్తే సింహరాశికి అధిపతి సూర్యనారాయణ మూర్తి, ఆయన తండ్రే. కానీ ఆయన తండ్రితోటి ఎప్పుడు ఈయనకి విభేదమే, అంత సరిపడదు. మళ్ళీ సూర్యనారాయణ మూర్తికి శనీశ్వరుడు అంటే ఎలాంటి విభేదాలు లేవు. కానీ శనీశ్వరుడికి సూర్యనారాయణ మూర్తి అంటే వాళ్ళ తల్లిగారికి జరిగిన అన్యాయం, ఆయనకి కొంత సూర్యనారాయణ మూర్తితో విభేదం ఉంటుంది. అందుకని కర్కాటక, సింహరాశుల వాళ్ళకి కూడా కొంత శనీశ్వరుడు యొక్క వక్రగతి ఎప్పుడైనా బాగా కలిసి వస్తుంది. ఈ 4 రాశుల వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఈ 4 రాశుల్లో కూడా టాప్ మోస్ట్ అంటే మేష, వృశ్చికనే, వీళ్ళిద్దరికీ బాగా కలిసి వస్తుంది శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారము. ఇప్పుడు శనీశ్వరుడు యొక్క వక్రగతి సంచారం మీ జన్మజాతకంలో కనుక శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీరు ఈ రాశిలో పుట్టకపోయినా మీకు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆయన వక్రంలో వచ్చినా మీకు మంచి ఫలితాలనే ఇస్తారు. మీరు ఏ రాశి, ఏ లగ్నమైనా ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. దాంతోపాటు శనీశ్వరుడు కనుక ఎవరికైనా నీచులో ఉంటాయి, అంటే మేషరాశిలో ఉంటాయి, అప్పుడు కూడా మీకు ఏ రాశుల్లో పుట్టినా మీకు ఇది కలిసి వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు యొక్క వక్రగతి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, దానికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి వక్రంలో ఉన్నాడు. కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలను ఆయన సూచిస్తూ ఉన్నాడు. నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఒక ఇన్స్పెక్షన్ అని చెప్పి, సర్దుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని. కమ్యూనికేషన్స్ విషయంలో, మాట విషయంలో మీ వల్ల ఏవేవైతే పొరపాటున, అంటే మాటలు ఒక్కొక్కసారి మనం నోరు జారుతూ ఉంటాం, అలా నోరు జారిన విషయాలు ఇప్పుడు బాగా లైమ్ లైట్లోకి వస్తాయి. ఇది మిమ్మల్ని బాగా కలవర పెడుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఆయన మళ్ళీ సవ్యగతిలోకి వచ్చిన తర్వాత, అంటే ఇది ఎక్కువ టెంపరీనే కదా, నవంబర్ వరకే కదా, నవంబర్ తర్వాత మళ్ళీ ఆయన సవ్యగతిలోకి వస్తాడు. నవంబర్ తర్వాత ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మీకు ఒక మంచి రాజయోగాన్ని ఇవ్వాలి ఆయన. ఏ విషయంలో రాజయోగాన్ని ఇస్తాడు? మంచి కాంట్రాక్ట్స్ ఇప్పిస్తాడు. మీరు బిజినెస్ అయితే ఓకే, మీకు మంచి లావాదేవీలు జరుగుతాయి, వ్యాపార లావాదేవీలు.
అదే మీరు ఉద్యోగస్తులు అయితే మిమ్మల్ని రికమెండ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఎఫిషియెంట్, వీళ్ళకి మంచి క్యాలిబర్ ఉంది, వీళ్ళని మనము రికమెండ్ చేయాలి అని మీ బాసులు మిమ్మల్ని రికమెండ్ చేస్తారు మంచి హయ్యర్ పొజిషన్స్ కోసం. మరి అవన్నీ చేయాలంటే ఇక్కడ మీకు అంటే దానికి డిజర్వెన్స్ ఉంటేనే మీకు చేయగలుగుతారు. దానికి డిజర్వెన్స్ లేకపోతే కొంచెం ఇక్కడ టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ టెస్టింగ్స్ వెళ్తాయి. ఎందుకంటే ఆయన ఇవేం టెస్టింగ్స్ లేకుండా కూడా మీకు ఇవ్వగలుగుతాడండి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి కాబట్టి. తర్వాత ఈ వక్రగతి అయిపోయాక ఇస్తాడు. కానీ ఆయన ఒక్కడే కాదు కదా, నవగ్రహాలు ఉన్నాయి. రిమైనింగ్ 8 ప్లానెట్స్ క్వశ్చన్ చేస్తాయి. ఏం చూసి నువ్వు వీళ్ళకంటే మీ రాశి వాళ్ళు కాబట్టి నువ్వు వీళ్ళకి ఇలాంటి పొజిషన్ ఇస్తున్నావా, వీళ్ళలో ఉన్న ఇవి కనిపించట్లేదా, ఈ దోషాన్ని తీసేవా అని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. అందుకని చెప్పి శనీశ్వరుడు నిష్పక్షపాతంగా ఉంటాడు కాబట్టి ఎవరికైనా కూడా. సో కొంత ఇప్పుడు ఏంటంటే మీకు ఇలాంటి స్ట్రెస్ని ఇచ్చి దాంతో దోషాన్ని క్లీనప్ చేసి కర్మకారకుడు కాబట్టి తర్వాత మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు. ఈ 3 months ఏం జరిగినా మీకంటే ఇప్పటికీ మీకు సంబంధమైనవి ఏమీ జరగవు. ఇప్పుడు మీ బిహేవియర్ వల్ల కావచ్చు, దేనివల్ల మీకేం ఇబ్బంది రాదు. శనీశ్వరుడు ఏంటంటే మనకి పాత విషయాన్ని సూచిస్తాడు. సో అంటే గడిచిన రోజుల్లో మీ వల్ల అది తృతీయ స్థానంలో కూడా ఆయన ఉండడం వల్ల మళ్ళీ ద్వితీయ స్థానానికి కదా ఆయన రెట్రోగ్రేట్ అయింది. సో వాక్కు కమ్యూనికేషన్, వాగ్వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇదేంటంటే పాత విషయాలన్నీ తిరగతోడబడి చికాకు వస్తుంది, విసుగు వస్తుంది. కొంత ఓర్మి పట్టాలి, సహనాన్ని పడితే కనుక తర్వాత మంచి యోగం కూడా ఉంటుంది. స్వామివారి యోగాన్ని కూడా ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇలాంటిది కొంత మీరు స్ట్రెస్ చూస్తారు. దేనికైనా మనకి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఉండదు. దానికి రెమెడీ ఏంటనేది మనం చూద్దాం. అది చేసుకుంటే కనుక ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా మ్యాక్సిమం అంటే ఒక 40% అసలంటూ కర్మను మనం తీసేయలేము. సో అవుట్ ఆఫ్ 100% 60% మనం స్కిప్ అయ్యి 40% చూడొచ్చు. ఆ విధంగా ఉంటుంది. రెండవ విషయం ఏంటంటే మీకు మీ నాన్నగారి మీ నాన్నగారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాలి. కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ మీ తండ్రి గారికి కనిపిస్తుంది. అది అంటే మేజర్ అని కాదు, మైనరే. కొంచెం వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే మీకు బయోలాజికల్ ఫాదర్ లేకపోతే తండ్రి సమానమైన వారికి, ఒకవేళ అలా కూడా మాకెవరు తండ్రి సమానమైన వారు లేరు అంటే ఏదైనా ఒక విషయము అంటే ఇది జరిగితే బాగుండు అని మీరు అనుకుంటున్నారు, అది కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. వీటిలో ఏదైనా ఉంటుంది. బట్ ఏదైనా శనీశ్వరుడు వక్రగతి తర్వాత సవ్యగతికి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికే కొంత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీకు ఇలాంటివన్నీ జరుగుతాయి. సెకండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఖర్చుల విషయంలో అదుపును కూడా ఆయన ఇస్తున్నాడు. అంటే మీరు ఎంత ఖర్చులో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళైనా సరే ఈ టైంలో ఇంకా దాన్ని స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఎక్కువగా అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచుకునే ఛాన్స్ కూడా ఆయన మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఆయన తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి తర్వాత ఆయన తృతీయ స్థానం చాలా మంచి. ఇది పిల్లల పరంగా మీకు బాగుంటుంది. పిల్లల పరంగా మనశ్శాంతి ఉంటుంది. మీ పిల్లల ఎదుగుదల పురోభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే మానసికంగా బెంబేలెత్తకుండా మటుకు శనీశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. అంటే ఏదో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని కాదు, ఉన్న చిన్నవి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కొంత ఉన్న చిన్నవి వాటి నుంచి మీరు ఇబ్బంది పడి, ఎందుకంటే ఇప్పుడు గురుబలం కూడా లేదు. గోచరాన్ని గురు భగవానుడు షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒకటేసారి ఈ రెండు జరగడం వల్ల కొంచెం ఏంటంటే అన్కండిషనల్ సిచ్యువేషన్స్ వస్తున్నాయా, ఏది ఎటుపోతుంది, దేనికి దారితీస్తుంది ఏం అర్థం కాదనమాట. సో అంతర్మదనం ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ అంతర్మదనానికి దూరంగా ఉండి భగవంతుడితోటి మదనానికి దగ్గరగా మనసును పెట్టుకుంటే కనుక ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికోసం చేసుకోవాల్సిన పరిహారం మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం పరిహారం చేసుకోవడం వల్ల శనీశ్వరుడు వక్రగతి సంచారము ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే ఇబ్బందులు పెట్టకుండా ఉంటుంది. ఇబ్బందులు కలిగించే వాళ్ళకి అలాగే సత్ఫలితాన్ని ఇచ్చే వాళ్ళకి ఇంకా మనం పెంపొందించుకోవడానికి ఏ రకమైన రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మొదట ప్రాక్టికల్ రెమెడీ ఒకటి చెప్తాను. మీరు కనుక చాలామందికి అలవాటు ఏముంటుందంటే చెప్పులు బోళ్ళని కొని పెడుతూనే ఉంటారు, ఏవి వాడరు.
10 జతలు, 20 జతలు, 30 జతలు అలా ఉంటూనే ఉంటాయి. వాళ్ళు అంటే ఒక షాపు, మినీ షాపు వీళ్ళ ఇంట్లో ఉందా అని అనిపిస్తుంది. అన్నీ ఉంటే వాటిల్లో మీరు వేసుకొని ఏమన్నా ఉంటే తీసి ఎవరికైనా ఇచ్చేసేసేయండి. చెప్పులను అలా బోల్డ్ అని పెట్టుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీస్ని మీరు అన్ఫ్రీజ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎనర్జీస్ని మీరు ఫ్రీజ్ చేస్తున్నారు. ఇలా పెట్టుకునే కోవలో మీరు ఉంటే దయచేసి తీసేసేయండి. ఎన్ని తీయగలిగితే అన్ని తీయండి. కొన్ని ఉంచుకోండి, మీకు కావాల్సినవి తీసేసేయండి. దరిద్రం పోగొట్టేసుకోండి మీరు. దరిద్రం అంటే డబ్బులనే కాదండి. కొంతమందికి దరిద్రం అంటే డబ్బులు, కొంతమందికి దరిద్రం అంటే ఆరోగ్యం లేకపోవడం, ఒక అనారోగ్యం ఒక దరిద్రం, అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం ఒక దరిద్రం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. అవన్నీ మీరు చక్కగా వాష్ ఆఫ్ చేసుకోండి. మీ చేతులను కడిగేసేసేయండి, అన్నీ పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకంటే మీనరాశిలో అంటే మీనరాశి మన పాదాలను సూచిస్తుంది, పాద రక్షణని సూచిస్తుంది. అక్కడ శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్తూ మనందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. పిల్లలు మీరు కొన్ని విషయాలు కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మనకి మీరు ఎన్నినాటి శనిలో ఉన్న, అష్టమ శనిలో ఉన్న, అర్ధాష్టమ శనిలో ఉన్న, లేదంటే కంటక శనిలో ఉన్న, శనేశ్వరుడు మీకు అనుకూలం అయినా కాకపోయినా శనేశ్వరుడు మహాదశలో ఉన్న మంచి ఫలితాన్ని నేను మీకు ఇస్తానని ఒక అవకాశాన్ని మనకు అందరికీ అందిస్తున్నాం. అందువల్ల తీసేసేయండి. మాకు అసలు అన్ని చెప్పులు లేవండి, అన్ని చెప్పుల జతలు లేవు, ఒక 2 ఉన్నాయంటే ఉంచుకోవచ్చు. అయితే ఆ రెండిట్లో కొంతమందికి ఏం అలవాటు అంటే అసలు చెప్పులు మార్చరు. 5-6 సంవత్సరాలైనా ఒకటే చెప్పుల్ని కంటిన్యూ అవుతూ ఉంటారు. ఈ కోవలో మీరు చెందితే ఇప్పుడు మీరు మార్చుకోండి. దయచేసి వాటిని అవతల అంటే మీ దగ్గర కండిషన్స్ మీరు తీయగలిగి కొనుక్కోగలిగితే కొత్త చెప్పులను కొనుక్కోండి. ఎందుకంటే అలాగా ఒకటే చెప్పులు పాదరక్షణ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే ఎనర్జీస్ అన్నీ కూడా మిస్బ్యాలెన్స్ అవుతాయి, నెగిటివ్ ఎనర్జీస్ దాడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రైట్ టైం మీరు చెప్పులు మార్చుకోండి. అంటే మీకు ఎంతవరకు మీరు ఎఫర్ట్ చేయగలుగుతారో అంత పెట్టి కొత్తవి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఓ పడేసేసేయండి. లేదు మీరు అది మేము చేయలేమో అని మీరు అనుకుంటే కనీసం గుడి చుట్టూ వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. రోజు 11 ప్రదక్షిణాలు ఏదైనా గుడి చుట్టూ వెళ్ళి ఈ శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు మీరు చేయండి. అంటే చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు అంటే అలా ఎవరు ఉండరు. ఒకవేళ అలా ఉన్న కోవలో మీరుంటే చెప్పులు ఉంచుకోండి. మీరు దానికి ప్రతిగా ఇలాగ 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణాలు రోజు మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళి చేసిరండి. అది ఏ గుడి అయినా పర్వాలేదు. ఇది అంటే అంటే ఎప్పటి నుంచి జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు చేయాలి. లేదు చెప్పులు కొత్త జతలు కొనుక్కుంటా అంటే కొనుక్కోవచ్చు. ఇది చెప్పుల విషయంలో ప్రాక్టికల్ రెమెడీ, ఇది ఆచరించాల్సిన రెమెడీ. అలాగే ఇంకా మనము వేరే రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. మీ ఇంట్లో ఉన్న ఈ ఏమంటారు కొన్ని పాతవి సామాన్లు, స్టీల్ సామాన్లు క్రాక్స్ వచ్చినవి. కొంతమందికి కంచం ఎలా ఉంటుందంటే తింటుంటే టక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అలా తినేప్పుడు సౌండ్ రాకూడదు. అలాంటి కంచంలో మీరు తింటుంటే ఇప్పుడు మార్చండి దాన్ని. అలాగే సామాన్లు బాగా ఏమంటారు క్రాక్స్ వచ్చినవి ఏమైనా ఉంటాయి, అవి తీసేసేయండి, వేరే వాడుకోవడానికి ప్రయత్నించండి. సో అంటే మీకు అవకాశం ఉంటేనే ఇవి చేయండి. ఎందుకంటే స్టీల్స్ శనీశ్వరుడు అధీనంలో ఉంటుంది. మీరు తీసేయగలిగితే పాడేసి కొత్తవి రీప్లేస్ చేయగలిగితే రీప్లేస్ చేయండి. లేదు అవి పడేసినా మాకు ఇబ్బంది ఏం లేదు, మా ఇంట్లో ఇంకా బోలెడు సామాన్లు ఉన్నాయంటే అవి తీసేసేయండి. తీసేసేయండి. కొంచెం మంచి ఎనర్జీస్ రీటైన్ చేయగలుగుతారు. లేదు తీయలేమని అనుకుంటే ఇక కంటిన్యూ చేయండి. మీరు భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అమృతమస్తు మంగళమస్తు, అమృతమస్తు మంగళమస్తు, అమృతమస్తు మంగళమస్తు అనుకుంటూ మీరు ప్రతిరోజు ఏ ఆహారం తీసుకున్నా అలా తీసుకోండి. ఇది ప్రాక్టికల్ రెమెడీ, శనీశ్వరుడి కోసం చేయాల్సిన ప్రాక్టికల్ రెమెడీ. అలాగే ఇప్పుడు శనీశ్వరుడి కోసం చేయాల్సిన స్పిరిచువల్ రెమెడీ మనం ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికంగా ఏం పరిహారం చేయాలి అది ఇప్పుడు మనం చూద్దాం. ఈ సమయంలో మీరు ఎవరైనా గురుమూర్తులని, అంటే మనకి శనీశ్వరుడుకి సంబంధించిన గురుమూర్తి అయితే ఆంజనేయ స్వామి వారిని, లేదా మీరు దక్షిణామూర్తి స్వామి వారిని, కృష్ణుడిని, దత్తాత్రేయ స్వామి వారిని, ఇలా మీరు రాఘవేంద్ర స్వామి వారిని, సాయిబాబా, ఇలా మీకు ఎవరైనా మీ ఇష్టదైవాలు ఉంటే వారినైనా ఆరాధించుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారి సుందరకాండ పారాయణం చేయడం చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఆయన సముద్రాన్ని లంఘించి లంకకి వెళ్ళి సీతమ్మ జాడను కనుక్కొని లంకా దహనం చేసి అక్కడ సీతమ్మకి ఆనందాన్ని కలిగించి ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి కూడా ఆనందాన్ని కలిగించిన ఈ ఘట్టం చాలా మహిమాన్వితమైన ఘట్టం. అంటే మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎక్కడికైనా, ఏదైనా ప్రదేశాలకు వెళ్ళాలంటే, లేదంటే
మనం ఇప్పుడు అంటే రైల్లో వెళ్తాం, లేదంటే నదుల్లో అయితే, సముద్రాలు అయితే షిప్లో వెళ్తాం, పడవ మీద వెళ్తాం. కానీ మీనరాశి యొక్క తత్వం ఏంటంటే ఆకాశతత్వం. మీనరాశి అంటే మనకి ఆ 12వ స్థానం ఏం సూచిస్తుందంటే వర్షపు నీటిని కూడా సూచిస్తుంది. అంటే ఇంకా మొత్తం కాస్మస్ అనమాట, ఓపెన్ ప్లేస్ అది. అందుకే రాత్రి సమయం అని కూడా అంటాం మీనరాశిని. ఆయన సముద్రాన్ని ఎలా లంఘించాడు? ఎగురుకుంటూ వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళలేదు కదా. తర్వాత రామసేతుని నిర్మించారు అందరూ వెళ్ళడానికి. కానీ హనుమంతుడు లంకను దాటడానికి ఏ రామసేతు నిర్మించలేదు కదా. ఆయన ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు, వాయు వేగంతో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మీనరాశి అది ఈ ఘట్టం మనకి ఎక్కడ సూచిస్తుంది? రామాయణంలో సుందరాకాండలో మాత్రమే సూచిస్తుంది. అంటే రామచంద్రమూర్తి యొక్క కార్యార్థుడై హనుమంతుడు సముద్రాన్ని లంఘించి వెళ్ళిన విషయము మనకి ఇక్కడ సూచిస్తుంది. ఈ ఘట్టాన్ని మనం పట్టుకోవాలి. ఈ ఘట్టాన్ని పట్టుకుంటే మీనరాశిలో ఉన్న శనేశ్వరుడు మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. మీనరాశి పాదాన్ని సూచిస్తుంది, అలాగే మీనరాశి మనకి ఓపెన్ ప్లేస్ని కూడా సూచిస్తుంది, అంటే కాస్మస్ని కూడా సూచిస్తుంది. సో కాస్మస్లో ఆయన ఎగురుకుంటూ వెళ్ళి రామచంద్రమూర్తికి సీతామ్మవారికి ఆనందం కలిగించిన ఘట్టం మనకి సుందరాకాండ. కాబట్టి సుందరాకాండని పారాయణం చేయడానికి ప్రయత్నించండి, హనుమతి యొక్క కృపని పొందడానికి ప్రయత్నించండి. సుందరాకాండ పారాయణం చేస్తే మీనరాశిలో ఉన్న శనేశ్వరుడు వక్రగతిలో ఉన్న ఆయన, ఇప్పుడు మనం ఏంటంటే అర్జీలు పిటిషన్లు పెట్టుకోవడానికి అందరికీ మంచి సమయం. ఇలా చేస్తే మీకు ఏ కామ్యం అయితే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది, మొదటిది. రెండవది, తర్వాత ఆయన సవ్యగతిలోకి వచ్చినప్పుడు మనల్ని జాడించి పెట్టకుండా కొంతలో కొంత మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇన్స్పెక్షన్కి సడన్గా ఎవరైనా వచ్చారనుకోండి ఏదైనా విద్యాలయ కార్యాలయానికి, అంటే కైపు లేకుండా వచ్చేస్తే చాలా కష్టం అవుతుంది, టెన్షన్ పడతారు. అలా కాకుండా ప్రేయర్ నోటీస్, ఒక వారం రోజుల నోటీస్, 10 days నోటీస్, లేదా అట్లీస్ట్ ప్రేయర్ 1 day నోటీస్ ఇస్తే అప్పుడు కొంచెం వాళ్ళు అన్నీ ప్రాపర్గా రెడీ పెట్టుకుంటారు, ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక ఇన్స్పెక్షన్ టైం అనుకోండి, మనందరికీ అన్నీ మనం చక్కగా పెట్టుకోవడానికి సుందరాకాండ చదవాలి. సో అంటే ఇంకా మనకి స్వామివారి కృపాలు ఇన్ని మంత్స్ టైం ఇస్తున్నాడు, జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు. సో మళ్ళీ ఆయన ఇన్స్పెక్షన్కి వస్తాడు. ఇది అయ్యాక ఇప్పుడు మనల్ని వదిలేస్తాడు, అన్నీ సర్దుకొని అన్నీ క్లియర్ చేసుకోండి. అంటే 12వ రాశి ద్వాదశ స్థానం మోక్షస్థానం. మోక్షం అంటే మనకున్న కష్టాల నుంచి మోక్షాన్ని కూడా ఆయన ఇస్తాడు. కర్మకారకుడు నిష్పక్షపాతంగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనేశ్వరుడు. నవగ్రహాలు అలానే ఇస్తాయి. సో మనం మంచి చేస్తే మంచి ఫలితాలను ఆయనేమి హెసిటేట్ చేయడు. మనం ఏ రాశి అయినా, ఏ లగ్నం అయినా, మనకి హెసిటేట్ చేయకుండా ఇస్తాడు. కాకపోతే దానికి మనము డిజర్వెన్స్ తీసుకోవాలి కదా. ఈ డిజర్వెన్స్ తీసుకోవడానికి ఇది అత్యుత్తమైన సమయం. ఇంకొక విశేషం ఏంటో చెప్పనా, మిథున రాశిలో గురు భగవాన్ నుండి శనీశ్వరుని చూస్తున్నారు. వీళ్ళిద్దరికి పరస్పర దృష్టి ఎలా అంటే ఇది ప్రత్యేక దృష్టిల లెక్క కాదు. మనకి చరకారకాసని జైమిని సూత్రాల్లో ద్విశోభవ రాశులు ద్విశోభవ రాశులను చూసుకుంటాయి. సో గురు భగవానుడు ద్విశోభవ రాశిలో ఉంటూ ఇంకొక ద్విశోభవ రాశి అయిన మీనరాశిలో ఉన్న శనీశ్వరుని వీక్షిస్తున్నాడు. ఇది అత్యద్భుతమైన సమయం. దీన్ని మనం చక్కగా వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రెమెడీస్ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధర్మో రక్షతి రక్షితః. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.